చేయండి మేడం, ఓపెన్ చేసి మెసేజ్ మేడం, జస్ట్ క్యాజువల్ మెసేజ్ కాపీ చేసి మీరు అయితే మేడం వాట్సాప్ లేదు, మేడం నెంబర్ లేదు, టెక్స్ట్ చేసేది. పెడితే అది కడతాం. ఇక్కడ ఇది పెడితేనే అక్కడ నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మ్యూట్లో మ్యూట్లో పెడతా కానీ మ్యూట్లో పెట్టకు, నువ్వు ఆలనే పెట్ట ఏం కాదు. అదే ఎవరు చూస్తారు ఇప్పుడు, ఎవరు చూడకు. నా ఫోను టింగ్ 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 అని మోగుతూ ఉంటుంది కదా. ఫిక్స్ అయిందా? ఫిక్స్ అయింది. కొంచెం అట్లా పట్టుకో, ఫోన్ పట్టుకో, కొంచెం టైట్ చేశారు. రబ్బర్ లేకుండా ఆగుతుంది మేడం. సరే లింక్ ఓపెన్ చేయండి మేడం. ఓపెన్ కొంచెం నెట్ స్లో ఉన్నట్టుంది సార్. ఇట్లా పట్టుకో, ఫోన్ పట్టుకో. రబ్బర్ వేసేస్తున్నాం పడుతున్నాం దాన్ని పట్టుకొని దారుణంగా. సార్ ఓకేనా? రైట్. ఇక్కడ కట్టు వస్తే కానీ కొంచెం హై స్పీడ్ లేకపోయేసరికి బ్లర్ అవుతుంది సార్. ఫ్రేమ్స్ డ్రాప్ అయితే ఏం లేదు, మంచిగా పట్టుకున్నావు. మరీ ఎక్కువ కాదు దమ్మున, నీ ఫోన్ పడితే నీకే ప్రాబ్లం, నాకేం లేదు. ఒక్కడైపోతే కూడా పోతాను. కెమెరా బ్రైట్నెస్ పెంచు, ఇట్లా పట్టుకో, ఇట్లా ఫోన్ సరిపోతుంది. ఓకేనా? కొని లేదు సార్. సార్ ఇక్కడ హెడ్ వస్తుంది, ఇక్కడ ఒకసారి స్టేజ్ మీద నిలిచిపోట్టి వాళ్ళ పిల్లలు ఓకే సార్, పర్ఫెక్ట్. ఓకేనా వాళ్ళకి లైవ్ అయిపోతుంది. ఇక అంతా రావాలంటే ఇట్లనే ఉండాలి. సార్ మేడం స్క్రీన్ అయితే మనకి ఫోన్లో కదా తీసేది. ఓకే తీసేస్తాను.
తీసేస్తున్నా సార్ ఒకసారి ఒకసారి తీయండి. ఇది ఇట్లా స్ట్రేట్గా పెడదాం. అది అంత కెమెరా కింద పడుతుంది పట్టుకున్నా అది పట్టుకోవాలి తీయకు నువ్వు తీయకు కెమెరా కింద పడుతుంది ఇప్పుడు అత్త ఇంకా బైక్ లేపాలి ఫోన్ బిల్లులో ఇప్పుడు అట్లే ఉంది సార్ పెట్టి ఒక్క నిమిషం. అది బ్రైట్నెస్ పెంచు ఫోన్ బ్రైట్నెస్ పెంచేసి మొత్తం పెంచు మొత్తం. Good morning and good afternoon all of you, and welcome to second day Vikasit Bharat Youth Parliament 2025 session. After completion of our presentations afternoon, we have an valedictory section. So each and everyone be present in the hall itself. Okay. Why? Because chief guests are there and the principal are there, and certificate verification also. వాటర్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఈ ఒక్క రోజు కూడా ప్రజెంట్ ఎవరైతే మీరు పార్టిసిపేట్ చేస్తారో అందరూ కాబట్టి మీరే ఎక్సలెంట్ పర్సన్స్. మీరు చెప్పింది మాకంతా కొత్తగానే అనిపించాలి. 3 minutes పర్ఫెక్ట్ గా వాడుకోండి. అందరూ కూడా భయపడి మళ్ళీ ఏదో చదువుకున్న వాటిని ఇంకేదో చేయొద్దు. దిస్ ఇస్ యువర్ ప్లాట్ఫామ్. మీకోసం ఇంతమంది కష్టపడుతున్నాము. స్టేట్ లోనే ఎవరికి లేనటువంటి ఒక మంచి అవకాశం మనందరికీ వచ్చింది. అది మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, లైవ్ స్టేషన్ ఆల్సో. కాబట్టి ఎవరైతే ఈ లైవ్ స్టేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వారికి కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ వెల్కమ్ సుదర్శన్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్, Hyderabad. First participant. మిడిల్లో వచ్చి మిడిల్ మౌత్ దగ్గర పెట్టుకో అన్న. నిన్న India is one of the largest democracies in the world where elections happen almost every year, leads to a continuous political cycle. Due to this, policy disruption could be seen and increase of financial burden could be seen. So, there is the idea of one nation, one election which proposes simultaneous elections for state and Lok Sabha election. Due to this, stability in the government could be seen. Next thing, economic efficiency and administrative efficiency. Why? Because in 2019 general election, it almost cost a
50,000 crores. So again, conducting separate state and federal elections would multiply these expenses. So single structural election, one single election would bring down these costs, and we could save thousands of crores, and we could invest these thousands of crores in healthcare, infrastructure and education. Second most important thing is voter participation. Due to frequent elections, voters may not show much interest in casting their vote. Voter fatigue can be there. So conducting one election every 5 years would encourage citizens to vote better, and it will engage participation. Third thing is policy continuity and stability. Due to frequent elections, would hesitate to take some bold decisions because of electoral backlash. What would happen if we would get negative results in elections? So any government would fear. If there is a single file of government could take many interrupted development could be seen. Next, India's image in global. Because if there are instability in politics and government, it could portray India as weak or less stable nation. So if there is a stable government, India could be seen as a strong nation, and it will boost investors' confidence. For example, 2 years back, because of backlash in BJP elections, a decrease in stock market could be seen. Stock market fall by 200 to 500 points. So it will boost investors' confidence and global partnerships to be seen, which is again one of the important things to our country. And this is not an electoral reform. It's a structural transformation which will lead India to the development, towards development, as young citizens of this country. We must embrace this reform and we must encourage it. Thank you. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి 1947
83 and 172 to align the term of Lok Sabha and state legislative elections to be conducted simultaneously. What is one nation, one election? This is also called as simultaneous elections or Gemelli elections. India has already conducted these Gemelli elections from 1952 to 1967. The benefits are, it reduces the cost and helps in good governance, and also the voter engagement would be increased. There are many challenges, but constitution amendments should have some changes to bring this back. One nation, one election, where state legislative assembly elections and Lok Sabha elections are conducted once. Niti Aayog Commission, Niti Aayog Discussion Paper 2017 and High Level Committee, which is formed and headed by our former President Ramnath Kovind ji, has suggested India to conduct simultaneous elections. This means that there is some more benefits than the present election system. Our Draupadi Murmu, our President, has taken up this challenge to bring back that election system so that we would be able to achieve Viksit Bharat with the initiations of the Lok Sabha and with the initiations of one nation, one election with a more predictive governance and development. And we would like to also include, I would like to also include the key objective. Reducing costs. This means that the time we invest and the amount we invest in elections could be invested in the development of nation. Good governance, when I tell this good governance, it means that the time of governance could be invested on the development rather than on elections. Voter engagement would also be increased. Ramnath Kovind sir has worked for 192 days and his committee has worked for 192 days to give his best and to address these challenges which our nation is facing present. Nida Mahim 081. సెంటర్ రా సెంటర్కి వచ్చి మౌత్ పైకి పట్టుకో. ఓకే. Hi everyone, my name is Nida Mahim from Vivekananda College. Today I am going to talk about one nation, one election. One nation, one election means a synchronizing of elections. Lok Sabha and assemblies and even local bodies, even nation, single event nation and wild event. The idea isn't new, it's been depicted for decades. The permanent R2, it's been reduced the frequency of Okay. Give a clap. Rathod Jeevan. Rathod Jeevan. ఎవరు రాథోడ్ జీవన్ ఇటు కూర్చోవాలి. ఇట్లకి వెళ్ళి లేదా సార్ని సార్ని చెప్పండి. అదే సార్ మిడిల్కి రా, మైక్ పట్టుకోమా. Good afternoon, one and all. Myself, Radhavendra. One nation, one election. There are two types of
One nation, one election. There are two types of elections: Lok Sabha and State Assembly. Then there is two types of వీళ్ళందరూ లేరు కదా, కొంచెం ఫ్రీగా చెప్పు. Next, get ready, Manasa. Number is 064. 64. మిడిల్ రామ్మా, మిడిల్ కొంచెం మౌత్ దగ్గర పెట్టుకో, గట్టిగా మాట్లాడు. మౌత్ దగ్గర పెట్టుకో. Hey! What is this? మేడం నిన్నటి లెక్క సైలెంట్ లేదు, నాయక్స్ వస్తుంది అందరు ఉన్నారు కదా. Good afternoon, everyone. Respected dignitaries. Today, our topic is One Nation, One Election. Implementing the One Nation, One Election significantly simultaneously elections for Indian Constitution Amendment. Constitutional amendments are included to involve Articles 83 and 172. The Assembly elections were held in 1952 to 1967. The potential benefits of the election: cost savings, increasing voter turnout. Moving on to the innovation, legislative and constitutional amendment, digital and remote voting innovation. Here and conclude that the concept of One Nation, One Election both significant benefits and however challenges related to the Constitution amendments and the federalism. Thank you. మేడం సార్, అది డిస్టర్బెన్స్ వస్తుంది, వాయిస్ క్లియర్గా రాదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ వీడియో చూస్తున్నామా? నంబర్ వేసుకోవాలి. అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయింది. నలుగురు పార్టిసిపెంట్స్ తప్ప ఇది మొత్తం రీసౌండ్ అయ్యి వాళ్ళు వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పలేదు. ఇక్కడ ఏంటంటే ఇది బేస్ మంచిగా ఉండదు, ఆగుతుంది, మనం పెట్టడం షేక్ అవుతుంది. అప్పుడే అక్కడ పెట్టచ్చు. పని చేసుకోవాలి. మొబైల్ స్టాండ్ తీసుకో, మొబైల్ స్టాండ్ అక్కడ కరెక్ట్ సెట్ చేసి పెట్టేసి కరెక్ట్ సెట్ చేసి
సార్ చూసుకోండి. క్యాండిడేట్ సార్ వస్తుంది మన ఎస్ఆర్ఆర్ లోగో నంబర్ చెప్పమ్మా. Namaskar. Now I am going to talk about one nation, one election. It is the aim to conduct all elections simultaneously in the state. Firstly, in India, simultaneous elections are conducted in 1952 to 1967. Here we are having lots of benefits and challenges also. Here, first one, we can save money. In 2019, the Lok Sabha elections cost around 60,000 crores. Conducting all elections together, we can reduce this massive amount. Then it can allow us to a better governance. Because during the elections, government has no ability to promote or lead projects because of model code of conduct. So, with few elections, the government can focus on more about developing our nation rather than only complaining. Then, the biggest challenge is constitutional changes. Because once we are entering into the constitutional changes, for the central government, we have to change 82, 85 articles, and then to state governments, 172 and 174 articles, because it should be aligned with state assemblies. Then it also focuses on federal structure of our country. Additionally, if government is dissolving earlier, then how we will solve the problem? We should also recognize that managing elections for thousands of crores is not just a thing. It's a big challenge. Instead of that, we can promote digital voting so that we are also able to control the crowd. Then, despite all these challenges, I would say that some alternative solutions will have suggestions and let's see. The first one is we have to implement this vision gradually. First, conducting for some states, then coming to another states. With this one, we can permanently elect this one nation, one election for the India. And then next, with the innovation in the technology, governance and public awareness, we can be very good in governance. Then in conclusion, I would say that one nation, one election is a very big opportunity. Thank you.
We are going to the respective dignitaries. I am Lavanya Sarva from Vivekananda Degree and PG College, Karimnagar. One nation, one election. All of the articles in recent days have been highlighting 4 points without fail. First point, cost reduction. Second point being better policy implementation. Third point being time saving. Fourth point being better governance. Coming to the very first point, saying substantial cost reductions. They are saying there will be a substantial cost reduction, but in Telangana we have over 36,566 polling booths. Each polling booth will be needing its own EVM machine. Each EVM machine will cost around 18,000. Which sums up that over 600 million rupees are being kept on only EVM machines. Which means overall India we have over 10 to 12 lakhs of polling booths. We will be spending more than 1,000 to 2,000 crores on only on EVM machines buying, which means that we are not saving money on the large scale but on the very short scale. Moving to the second point, saving time. From the recent research papers circulated through amendments both in Lok Sabha as well as in Assembly. But they did not say that there will be no premature dissolutions of party. There will be there. If the premature party dissolutions have to be taken place, there is a need for re-elections. If the re-elections are conducted, there is a need for campaigning, there is a need for distribution of money among the people, and there is also the common people have to head back to the polling booths and cast their vote no matter what, which means it will again ending up in prolonged electoral cycle, unlike the simultaneous elections. Coming to the very third point, better policy implementations. Simultaneous elections is not the only way out for better policy implementations. Here right now, today we are experiencing better policy implementations even without simultaneous elections. Coming to very fourth point, better governance. They are saying better governance can be seen. Yes, better government can be seen, but if there is premature dissolutions of party, or if the present rule takes place, or if any other disputes takes place, the re-elections have to be conducted. With this, we can say that the model code of conduct also coming to rule for 40 days, which means no matter if we implement simultaneous elections or not, the disputes are constantly being arrested. Thank you. Thank you so much. ఆశీనులైన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు కే మానస. నేను ఈరోజు ఒక దేశం ఒక ఎన్నిక అనే అంశంపై మాట్లాడడానికి వచ్చాను. మన దేశంలో ప్రస్తుతం లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, మరియు గ్రామ పంచాయతీలకు వేర్వేరు సమయాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీని వలన పరిపాలన వ్యవస్థపై భారం పడుతుంది. అందుకే ఒకేసారి ఎన్నికలు జరపాలనే ఆలోచన ముందుకు వచ్చింది. దీని వలన ధనం మరియు సమయం ఆదా అవుతుంది. ప్రతిసారి ఎన్నికలు జరిపించాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఎన్నికలు జరిపిస్తే ఎన్నికల కమిషన్ పని తక్కువ అవుతుంది. కానీ ప్రాంతీయ పార్టీల ప్రభావం అనేది తగ్గొచ్చు. నాకు అవకాశం ఇచ్చినందుకు
104 అంబాల రాహుల్. రైట్, 104 అంబాల రాహుల్. జస్ట్ అందరినీ ఇవ్వడానికి నా పేరు ఏ రాహుల్. నేను గవర్నమెంట్ కాలేజ్ చెప్పుకుంటా. నేను మాట్లాడే అంశం ఒకే దేశం ఒకే ఎన్నిక. ఈ దేశం ఒకే ఎన్నిక అంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీ పార్టీలు పెట్టాలంటే ఇప్పుడు ఒక సింగిల్ స్టేట్ పెట్టాలంటే ఉమ్మడి పొడగలుగుతున్నాయి. అన్ని ఒకసారి పెడితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. స్టేట్ డిపాజిట్స్ మనీ 1,32,000. ఎన్నికల వల్ల వచ్చే నష్టాలు, లాభాలు. లాభాలు అంటే ఎన్నికలు అన్ని వేరు కాకుండా ఒకే దగ్గర పెడితే పబ్లిక్కి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా అట్లనే ముందు వేరుగా కాకుండా అన్ని పెడితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మొన్న రీసెంట్గా కూడా స్టేట్ ఎలక్షన్ పెడితే చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ అందరూ. ముందుకు వెళ్ళి అందరూ మాట్లాడాలంటే గొడవలు పెట్టుకుంటున్నారు చాలా మంది అందరూ. వాటి వల్ల కలిగే లాభాలు మనీ ఒకటేసారి ఇంకా మొత్తం ఒకటేసారి పెడితే మనీ బెనిఫిట్ అవుతుంది. వేరువేరుగా పెడితే మనీ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. మన ఎమ్మెల్సీ చేయబట్టి ఇప్పుడు ఉపాధ్యాయులకు ఇబ్బంది అవుతుంది. సర్వాలందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేసి పిల్లలకి స్టడీ అనే ప్రాబ్లం వస్తుంది. ఉపాధ్యాయులు మంచిగా ఇప్పుడు ఓటు వేయాలంటే సింగిల్ కాకుండా మొత్తం ఒకటేసారి అసెంబ్లీ పెట్టేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 129 కావ్య. 129 కావ్య. 129 కావ్య. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు శ్రీ కాళేరి. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి చెన్నిగుట్ట నుంచి వచ్చాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఒకే దేశం ఒకే ఎన్నిక. ఒకే ఎన్నిక అంటే ఒకే రోజు, దేశంలో ఒకే రోజు ఎన్నిక పెట్టడం. దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఒకే రోజు ఎన్నికలు పెట్టడం వల్ల ఉపాధ్యాయులకి అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. ప్రజలు ప్రతిసారి ఎన్నికలు పెట్టడం వల్ల విసుగు వస్తుంది. వాళ్ళకి అనేక పనులు ఉంటాయి. ఎలక్షన్స్ పెట్టడం వల్ల రావడానికి ఇబ్బంది పడతారు. అదే ఒకేసారి ఎలక్షన్స్ పెడితే ఒకేసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అది చాలా ముఖ్యమైనవని ప్రజలు ముందుకు వచ్చి ఎలక్షన్స్ వేస్తారు. ఇలా లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి పెడితే
ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇలా సపరేట్గా పెట్టడం వల్ల మిగతా వాళ్ళకి ఛాన్స్ రావట్లేదు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేకి వస్తున్నారు, ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్సీకి వస్తున్నారు. అట్లా బయట వాళ్ళకి అవకాశం రావట్లేదు. దానివల్ల బయటి రాజకీయ పోటీ చేయడానికి రావట్లేదు. అందుకోసమని ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకేసారి పెడితే ఒకరికే అవకాశం ఉంటుంది, వేరే వాళ్ళకి కూడా బయటి ప్రజలకు కూడా ఛాన్స్ వస్తుంది. ఎలక్షన్స్ ప్రతిసారి పెట్టడం వల్ల ఉపాధ్యాయులకి ఈ ఎలక్షన్స్ పనుల వల్ల విద్యార్థులకి ఎలాంటి విద్య చెప్పడానికి ఉపయోగం ఉండలేదు. ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడం వల్ల వేరువేరుగా పెట్టడం వల్ల అనేక ఖర్చులు అవుతున్నాయి. అదే ఒకేసారి పెడితే తక్కువ ఖర్చు అవుతుంది. ఆ మిగిలిన ఖర్చు అంతా ప్రజలకు పెట్టచ్చు. మిగిలిన డబ్బులన్నీ ప్రజలకి ఒక్కొక్కలాగా ఖర్చు చేయొచ్చు. అదే వివిధ ఎలక్షన్స్ పెట్టడం వల్ల కోట్లలో లక్షలలో ఖర్చు అవుతుంది. ఎలక్షన్స్కి అంతగానో ఖర్చు పెట్టే బదులు ప్రజలకి ఏదో ఒక విధంగా సేవ చేయొచ్చు. ప్రజలు ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడం వల్ల ముందుకు వస్తారు. ఎందుకంటే ప్రతిసారి పెట్టడం వల్ల వాళ్ళకి అనేక సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంతమంది వృద్ధాంతులు ఉంటారు, ముస్లిం వాళ్ళు ఉంటారు, కాళ్ళు చేతులు పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రావడానికి ఇబ్బంది అవుతుంది. చాలామంది ఓట్లు వేయడానికి ముందుకు రావట్లేదు. అదే ఒకసారి పెడితే అది ముఖ్యమైనదని కొంతమంది దీనివల్ల నష్టాలు ఉంటాయంటారు. 39% ప్రభుత్వ పార్టీ వాళ్ళు దీనికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్. Good afternoon, all the staff. My name is G. Dijasri. I am pursuing my degree from Koti Women's College, Hyderabad. Now the concept of one nation, one election is conducting simultaneous elections for both Lok Sabha and state assemblies of all 28 states and 8 union territories. It was followed in our India from 1951 to 1967, but it was disrupted because of dissolution, defections and dismissals. Again, it was raised in 1999 by Law Commission headed by Jeevan Reddy. The main advantage of this concept is to reduce the election cost, and each election requires significant amount. So, simultaneous elections would reduce the election cost, resources more effectively, and reduce the burden on economy. And also, there are some challenges to face. They must have made plan. And also, Ramnath Kovind's community represented it to President that we should again start the one nation, one elections scheme. So now our PM Modi, Narendra Modi sir, again working on it. Our youth parliament is now working for it. These schemes, all schemes are conducting because of to make our nation developed on our 2047 100th anniversary. In conclusion, overall our one nation, one election is to reduce the election cost and
democratic structure and federal system is necessary to implement this one nation, one election concept. Thank you, sir. Next, 92. Next number 92. మౌత్ దగ్గర పెట్టుకో గట్టిగా చెప్పు. కొంచెం I hope you are having a very good day, ladies and gentlemen. Thank you so much for giving me this opportunity. Respected jury, my name is Neta Esther Gifty. I am studying SLC currently in SRR Arts and Science Government Degree College here itself. So today our topic, I want to talk about One Nation, One Election. So this One Nation, One Election, in my point of view, is a very good idea, because when we conduct elections once in 5 years, we get to choose our leaders, and we get to choose the people who will make us a better citizens. So there are many aspects in which we can build our future. We can build our nation into a developed country. Firstly, this One Nation, One Election is by this we can save a lot of time. When we conduct elections in 5 years once, we can have a lot of time in making use of it, and we can, instead of making parts and segments in this elections, when we conduct it in a whole, we can save a lot of time, and we can use that time in cultural other aspects in the future, like making it in the irrigation sector and all of that. So secondly, we can save a lot of financial expenditure too. We can, when we conduct elections once every 5 years, like a whole, we can save a lot of financial expenditure too, and make a use of it in other important things, like making hospitals and building hospitals and all of that stuff. So we can use our financial expenditure in much more important works. And thirdly, government can also focus on its work, focus on making India a better country. Instead of when we are having elections throughout the year, we are having less time and focusing on other aspects. So lastly, it is a very good thing for us citizens too, because we spend a lot of time in voting, and we spend a lot of time in traveling and other expenditures. So we can reduce our time, and we can help our nation build into a zero poverty country, which is our motto of this Viksit Bharat. So instead of keeping elections in segments, we can make it a whole. And thank you. Sorry. Good. Next 145. Belongs to. Respected dignitaries, good afternoon to one and all. నా పేరు పూర్వంశీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనుకుంటా. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎలక్షన్స్. జమిలీ ఎలక్షన్ అంటే ఏకకాలంలో ఒకేసారి అసెంబ్లీ, శాసన మండలికి అండ్ లోక్సభ ఎన్నికలు పెట్టడం. అంటే దీని ద్వారా పాసిబుల్ అవుతుందా అంటే ఇంతకుముందు మనం
1962 ఇవి జరిపాం. దాని తర్వాత కొన్ని కారణాలు ముందస్తు ఎలక్షన్లు అండ్ కొన్ని రీజన్స్ వల్ల అవన్నీ అక్కడి నుంచి స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైందంటే ఈ డిఫరెంట్ టైమ్స్లో ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఎంతో డబ్బు వృధా అవుతుంది, ఖర్చు అవుతుంది అండ్ మ్యాన్ పవర్ ఎక్కువ కావాల్సి వస్తుంది. వాళ్ళకి పదే డబ్బు చెల్లించడం ఎలక్షన్ సిబ్బందికి కానీ ఎవరికైనా. అదే ఒక టైంలో పెట్టినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, పరిపాలన సజావుగా జరుగుతుంది మనకు. అండ్ మోరోవర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ కానీ వాటికి విధులు నిర్వహించడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే ఒకే టైంలో పెట్టినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎగ్జాంపుల్కి మా ఎడ్యుకేషన్ సిస్టమ్, మా కాలేజ్ సార్లు అయితే ఎలక్షన్ అంటే వాళ్ళు వెళ్ళిపోతే మా క్లాసెస్ కానీ ఇబ్బంది అయితే పదే ఒక ఎలక్షన్ అంటే ఎమ్మెల్యే జరిగినప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్సీ అట్లా ఎలక్షన్ కూడా వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతా అంటారు. నెక్స్ట్ మాకు క్లాసెస్ అవ్వడానికి ఇబ్బంది అవుతాయి. ఇదాని కాదు వేరే రంగాల్లో కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ 2023 సెప్టెంబర్లో ఎన్నికల 2023 సెప్టెంబర్లో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద కమిటీ వేసారు. అండ్ పార్లమెంట్లో కూడా దీన్ని ప్రవేశపెట్టి కాకపోతే ఆమోదం ఇంకా రాలేదు. ప్రజల సర్వే అండ్ పొలిటికల్ లీడర్ సర్వే అండ్ ఇంకేమైనా పెద్ద డిగ్నిటీస్ చదువుకున్న వాళ్ళ సర్వే చేసినప్పుడు దాదాపు దీనికే ఎక్కువ పర్సెంటేజ్ మొగ్గు చూపారు, అంటే పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ మోరోవర్ మన ఆర్థిక వ్యవస్థ అనేది దీనివల్ల ఎంతో మెరుగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా. ఈ వన్ టైం ఎలక్షన్స్ పెట్టడం ద్వారా వాళ్ళకు ఆ స్కీమ్స్ దగ్గరికి చేరట్లేదు. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్ బిజీలో పడి ప్రజల పరిపాలన అనేది కొంత కుంటిపడిపోతుంది. అండ్ అభివృద్ధి కూడా వాళ్ళకు జరగట్లేదు. అండ్ ఈ వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనేది ఒకటేసారి ఎన్నికలు పెట్టడం ద్వారా ప్రజలు కూడా ఓటు వేయడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే డిఫరెంట్ Next 134.
Horse shooting. Rangi shooting. Middle ground. 34. Good afternoon, everyone. I Harsh Shruti, BCom CA first year, SRR Arts and Science College, President. One Nation, One Election is an instance of synchronized electoral processor which is elections to the Lok Sabha, State Legislative Assembly and local bodies are conducted simultaneously. This approach aims to replace the election schedules to electoral cycle, thereby reducing of distractions and enabling governance reduced cost. By conducting elections simultaneously, will drastically cut expenses on security, on logistics and manpower. Thank you. Next, 112. These three Good afternoon. 112. These three Good afternoon, everyone. I G. Srilekha from BCom CA first year, SRR Arts and Science College. Today I am going to say about one nation, one election. India is the largest democracy in the world. Has long grappled the One Nation, One Election is spearheaded by the central government under Prime Minister Narendra Modi. Seeks to address these challenges. Thank you. Next, 78. G. Manasa. 78. G. Manasa. ఇక్కడికి వచ్చేసిన న్యాయమూర్తులందరికీ నా నమస్కారాలు. నేను ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. అయితే 2023 సెప్టెంబర్ 1 రోజున మన మాజీ అధ్యక్షుడు అయిన రామ్ గౌడ్ గారు మనకి కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీ ఏంటంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం, అంటే లోక్సభ అలాగే రాష్ట్ర సభని ఒకేసారి నిర్వహించడం. అయితే దీనివల్ల లాభం ఏంటంటే మనకి సమయం చాలా వృధాగా ఉంటుంది. అయితే 1951 నుంచి 67 వరకు ఈ జమిలీ ఎలక్షన్స్ అనేవి కరెక్ట్గానే జరిగాయి. కానీ 1971 వచ్చేసరికి మనకి అప్పుడు ప్రధానమంత్రి అయిన ఇంద్రమ్మ గారు మనకి జమిలీ ఎలక్షన్ అంటే సాధారణ ఎన్నికలు కాకుండా హామీ ఎలక్షన్స్కి వెళ్ళడం వల్ల మనకి మళ్ళీ ఎలక్షన్స్ అనేవి తీసేసి బై ఎలక్షన్స్ మెల్లిమెల్లిగా ఏర్పడాయి. దానివల్ల మనకి బై ఎలక్షన్స్ జమిలీ ఎలక్షన్స్ కి ముగింపు పడింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలుగుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే కొన్ని ఆర్టికల్ ప్రకారం 324A, 325 మరికొన్ని ఆర్టికల్ ప్రకారం మళ్ళీ ఈ జమిలీ ఎలక్షన్స్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేది మళ్ళీ పెట్టాలి అని అనుకుంటున్నారు. అయితే ఎప్పుడైతే ఈ జమిలీ ఎలక్షన్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయో అప్పుడు ఉదాహరణకి 2014
వెళ్ళిపోయి అండ్ ఇట్లా సాధారణ ఎలక్షన్స్ అని వెళ్ళిపోయి వస్తాయో అప్పుడు ఖచ్చితంగా సమయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమయాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ జమిలీ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ 30 ఎన్ అవేనా 30. One nation, one election. To establish the one nation, one election vision. To know this airport, there are more benefits by keeping the one nation, one election. There are less cost and there are more benefits to elect the voting for people to vote. There are more challenges to take the vision successfully. Good morning all, myself Anjali, BA first year. Today our topic is one nation and one election. In India, first general elections were conducted at 1951 and 1952. One nation, one election is for Lok Sabha and the state assemblies. This means elections are conducted simultaneously and the voting should be recorded concurrently. This is elect the members for Lok Sabha and state assemblies in the country. This was proposed. The government of India was headed by Ramnath Kovind Garu. Advice of one nation, one election is this saves times and saves the energy of the government officials, political workers and security forces, and it enhance the governance, and also every government has some disadvantages. Here it may cause the regional disputes over the country. Mostly national parties gain over, it means national parties take a large hand over the nation, but regional parties have some sources problems to the people. So it is a burden to the regional parties, and if it was implemented, if the party is not in the majority, so the next party will be in the problem to implement these one nation and one election, such as SC, ST and BC, which help to overcome the problems and speak out all the people. But here the youth are not participating at most in the elections. So by the age criteria, maybe the youth need some reservation here in the elections. And also thank you. కంటిన్యూ చేద్దామా?
2 అవుతుంది. చూద్దాం 127. మిడిల్ క్రమ్ మౌత్ దగ్గర తీసుకో. నా పేరు రమ్య. నేను కరీంనగర్లో ఎస్ఆర్ఎం కళాశాలలో చదువుతున్నాను. వన్ నేషన్ ఎలక్షన్ ఇది స్టార్ట్ చేయడం వల్ల ఒకటే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి చాలా మంది పోటీ చేస్తారు. దీనివల్ల మనీ సేవ్ జరుగుతుంది. చాలా మంది పోటీ చేస్తారు కాబట్టి ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కూడా చాలా మంచిది. గవర్నమెంట్ ఇది చేయడానికి మంచి ఉపయోగం ఉంది కాబట్టి స్టార్ట్ చేశారు. Next 7. Paper 7. మిడిల్ క్రమ్ మౌత్ దగ్గర తీసుకో. 7 రోహిత్. Very good afternoon. My code is 007. Today I am here to speak about an important topic that to shape the future of our nation is one election and one nation, paving the way for Viksit Bharat. The concept of one nation and one election conducts separate Lok Sabha elections and state assembly elections simultaneously throughout the country. The benefits are cost efficiency, administrative efficiency, cost efficiency and administrative efficiency, and the disadvantages are the big challenges like amendments in the Constitution, Article 83, Article 172 and Article 356. The Article 83 is for central governance, Article 172 is for state governance. Generally, the one election and one nation, one election is already existed in 1952 to 1967. These are also called as Gemini elections. Gemini elections means the Lok Sabha elections and state elections are held in one time. We can save, by this we can save lots of money, like yearly 1000 crores are saved from this. I would like to thank you for giving a wonderful opportunity. Government Arts and Science College. Consideration by the government of Last one 76. రమేష్ మాస్క్ దేనా రమేష్ మిడిల్ క్రమ్. My name is Rahul Ramesh. I am studying SRR Degree College. One nation, one election అనేది పార్లమెంటుకు మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఒకేసారి జరిగే ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అంటారు. వీటినే జమిలీ ఎలక్షన్ అని అంటారు. జమిలీ ఎలక్షన్ అనేది మన స్వాతంత్రం వచ్చాక 1952 నుండి 1967 వరకు దాదాపు 4 జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి దానిపై కసరత్తు చేస్తుంది.
తర్వాత 2019లో బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో 2019లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన వివిధ పార్టీల సభ్యుల 8 సభ్యుల మందితో కలిపి కమిటీ వేయడం జరిగింది. దాన్ని కోవింద్ కమిటీ అని కూడా అంటారు. ఆ కోవింద్ కమిటీ నివేదిక ప్రకారం 18,626 పేజీలతో కూడిన నివేదికను పార్లమెంట్లో పెట్టింది. ఈ జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే ఈసీ ముందు ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే ఎలక్ట్రల్ కంట్రోల్ అని 17.8 lakhs ఇవి ప్యాన్లు కానీ 800 వేరే హౌసెస్తో పాటు 50% ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న ఫోర్సెస్తో పాటు జమిలీ ఎన్నికలు జరిగితే ఎక్స్ట్రాగా 50% సెంట్రల్ ఫోర్సెస్ యూజ్ చేసుకోవాలి. దాంతోపాటు 7 లక్షల మంది సిబ్బందిని కూడా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ జమిలీ ఎన్నికలు జరిగితే కేంద్రానికి అంటే కేంద్రానికి మన దేశానికి కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. మన జీడిపి కూడా 1.5% కూడా ఎక్కువ పెరుగుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఓటింగ్ పర్సెంట్ అనేది మన పక్క దేశాలతో అంటే దీన్ని పక్క దేశాలతో కన్సిడర్ చేస్తే జమిలీ ఎన్నికలు జరిగితే ఓటింగ్ పర్సెంటేజ్ అని పెరుగుతుందని ఈ నివేదిక వెల్లడించింది. థ్యాంక్ యూ.